ఇండియన్ ఎక్స్ప్రెస్ అనే వార్తాపత్రికలో 2000 సంవత్సరం సెప్టెంబర్ మాసం 23వ తేదీన సౌడు భక్సింగ్ గారి గురించి వచ్చిన ఒక వార్త నేను చదివాను. విదేశాలకు వెళ్లే భారతీయులు దేవుని సేవ పేరిట డబ్బు దండుకుంటున్నారని అపవాదు ఈ గొప్ప సువార్థికుని వల్ల తొలగిపోయింది. ఒకసారి ఈయన ఇతర సువార్త సేవకుల వలె అమెరికా దేశానికి వెళ్ళవలసి వచ్చింది. అక్కడికి కోటీశ్వరుడైన ఒకడు గొప్ప వ్యాపారవేత్త. ఈయన కూడా అందరిలాగానే సువార్త నిమిత్తమై ధనార్జనకై వచ్చి ఉన్నాడని అపోహపడి ఒక ఖాళీ చెక్కును ఇచ్చి తనకెంత సొమ్ము కావాలో అందులో రాసుకోమని అన్నాడు. అయితే సౌడు భక్సింగ్ గారు దేవుడు భారతదేశంలోనే అందుకు కావలసిన ద్రవ్యాన్ని సమకూర్చగలడని చెప్పి ఆ చెక్కును వాపస్ చేశాడు. డబ్బు అడుక్కోవడం భక్సింగ్ గారికి విరుద్ధం. అటువంటి వారిని ఆయన బహిరంగంగా భిక్షగాళ్ళు అని గద్దించేవాడు. నిజమైన దైవ సేవకుడు డబ్బు అడుగుకొనని అవసరం లేదని, తన దేవుని అతడు నిజముగా ఎరిగి ఉంటే అట్లు చేయడని ఆయన నమ్మకం.